సో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 9th యూనిట్ పోయట్రీ లెసన్ యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం బై లివిస్ కారోల్. సో ఈ పోయం అనేది 9th యూనిట్లో ఉంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఈ లెసన్ 12 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కదా, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అబౌట్ ద ఆథర్ అండ్ సమ్మరీ. మీకు మంచిగా మార్క్స్ వస్తాయి. ఒకసారి వినండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళైతే హెల్ప్ఫుల్ అవుతుంది నాకు. ఫస్ట్ టైటిల్ చూడండి, యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం అనేది టైటిల్. యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం బై లివిస్ కారోల్. సో అబౌట్ ద ఆథర్ చూసుకుందాం. ఫస్ట్ లివిస్ కారోల్ 1832లో పుట్టాడు, 1898లో చనిపోయాడు. వాజ్ ద పెన్ నేమ్ ఆఫ్ కార్లెస్ లుడ్విగ్ డాడ్సన్. ఇది పెన్ నేమ్ అంటే ఇట్లా వాళ్ళు రియల్ నేమ్ ఏమో చార్లెస్ లుడ్విగ్ డాడ్సన్, ఇంగ్లీష్ రైటర్, మ్యాథమెటిషియన్ అండ్ ఫోటోగ్రాఫర్. సో ఇతను ఇంగ్లీష్ రైటర్ అంటే ఇంగ్లీష్లో రాసే రైటర్, మ్యాథమెటిషియన్ అండ్ ఫోటోగ్రాఫర్. హీ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హిస్ ఫేమస్ చిల్డ్రన్స్ నావెల్స్. ఇతను చిన్నపిల్లలు చదువుకునే నావెల్స్ రాస్తాడు. ఎగ్జాంపుల్ ఎలైస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ల్యాండ్ అనేది ఒక నావెల్ పేరు. ఎలైస్ అపోస్ట్రఫియస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ల్యాండ్ అండ్ త్రూ ద లుకింగ్ గ్లాస్ అనేది ఇంకో నావెల్ పేరు. ఇతను చిల్డ్రన్స్ కోసం నావెల్స్ రాస్తాడు. క్యారోల్ వాజ్ నోన్ ఫర్ హిస్ విట్, ఇమాజినేషన్ అండ్ హ్యూమర్. విట్ అంటే ఇట్లా ఫన్నీగా, చాకచక్యంగా, విత్ ఇమాజినేషన్ అండ్ హ్యూమర్ అండ్ యూజ్ ఆఫ్ నాన్ సెన్స్ వర్స్ అంటే ఫన్నీ లాంగ్వేజ్ అన్నట్టు. His poems are entertaining and often contain clever word play and satire. వాక్చాతుర్యం అంటే వర్డ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇది రైటింగ్లో, అండ్ సెటైర్ కూడా ఉంటుంది పోయట్రీలో. సో ఈరోజు మనము యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియమ్స్ యొక్క సమ్మరీ చూసుకుందాము. అబౌట్ ద ఆథర్ అంటే ఇంగ్లీష్ రైటర్, మ్యాథమెటిషియన్ అండ్ ఫోటోగ్రాఫర్, born in the year 1832 and died in the year and ఇట్లా 1898. And his famous works are Alice, Adventures in Wonderland and Through the Looking Glass. He is known for his wit, humor and imagination. Poems are entertaining and often contain clever word play and satire. So summary of the poem చూద్దాము. Poem ఇది Your Old Father Williams is a humorous and imaginative poem written by Lewis Carroll. It is presented as a conversation between a young man and an old man named Father William. So ఈ పోయంలో మనకు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ యంగ్ మ్యాన్ అండ్ ఏ ఓల్డ్ మ్యాన్ నేమ్డ్ ఫాదర్ విలియం అనేది ఓల్డ్ మ్యాన్ పేరు. ద యంగ్ మ్యాన్ ఈజ్ సర్ప్రైజ్డ్ బై ఫాదర్ విలియమ్స్ unusual behavior and ask him several questions about how he can still perform difficult activities despite his old age. సో ఈ యంగ్ మ్యాన్ ఉన్న వ్యక్తి ఈ ఓల్డ్ మ్యాన్ ఫాదర్ విలియమ్స్కి చాలా క్వశ్చన్స్ అడుగుతాడు అన్నట్టు. బికాస్ ఆఫ్ హిస్ అన్యూజువల్ బిహేవియర్ హీ కెన్ స్టిల్ పర్ఫామ్ డిఫికల్ట్ యాక్టివిటీస్ డిస్పైట్ హిస్ ఓల్డ్ ఏజ్. అతను ఓల్డ్ ఏజ్కి వచ్చినా చాలా పనులు ఎట్లా చేస్తున్నాడు అని చెప్పేసి క్యూరియాసిటీ తోటి యంగ్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్కి క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఏమవుతుంది, ద యంగ్ మ్యాన్ ఫస్ట్ ఆస్క్ ఫాదర్ విలియమ్స్ హౌ హీ కెన్ స్టాండ్ ఆన్ హిస్ హెడ్ వెన్ హీ ఈస్ సో ఓల్డ్. సో ఆ యంగ్ పర్సన్ ఏమడుగుతున్నాడంటే ఆ ఫాదర్ విలియం ఓల్డ్ పర్సన్కి హౌ హీ కెన్ స్టాండ్ ఆన్ హిస్ హెడ్ వెన్ హీ ఈస్ సో ఓల్డ్. మేబీ అతను తలకిందలుగా నిల్చుంటాడు అనమాట, అది ఎట్లా సాధ్యమని అడుగుతున్నాడు యంగ్ పర్సన్. ఫాదర్ విలియం రిప్లైస్ దట్ హీ కెప్ట్ హిస్ బాడీ హెల్తీ వెన్ హీ వాస్ యంగ్ అండ్ దేర్ ఫోర్ రిమైన్స్ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్. సో అతను తలకిందులుగా ఇట్లా నిలబడుతున్నాడంటే
అతని బాడీని హెల్దీగా ఉంచుకున్నాడు ఎప్పుడైతే యంగ్గా ఉన్నప్పుడు. దానివల్ల ఇప్పటికి కూడా ఓల్డ్ ఏజ్ టైంలో కూడా అది స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉంది. ఈజ్ ఆన్సర్ షోస్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్ త్రూ అవుట్ లైఫ్. ఆ ఆన్సర్ వల్ల మనకేం జ్ఞానం తెలుస్తుందంటే ఎప్పుడైనా మనము ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, ద యంగ్ మ్యాన్ దెన్ వండర్స్ హౌ ఫాదర్ విలియం కెన్ ఈట్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతుంది యంగ్ మ్యాన్, హౌ కెన్ ఈ ఈట్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. అదంటే చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని తిన్నా కానీ ఆయనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఫాదర్ విలియం హ్యూమరస్లీ ఎక్స్ప్లెయిన్ దట్ హీ ఆర్గ్యూడ్ విత్ హిస్ వైఫ్ వెన్ హీ వాస్ యంగర్, విచ్ గేవ్ హిమ్ ప్లెంటీ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ యూజింగ్ హిస్ jaws. So it is a funny answer. What is the answer he is giving? That I used to make a lot of arguments with my wife. For that reason I got the practice for the jaws. అంటే నేను మా ఆవిడతో చాలాసార్లు గొడవ పడడం, అరుచుకోవడం అట్లా చేయడం వల్ల నా దవడలకు చాలా ప్రాక్టీస్ అయింది. ఆ ప్రాక్టీస్ వల్ల నేను అంటే ఎక్సర్సైజ్ అయింది. దానివల్ల నేను ఇప్పటికి కూడా మంచిగా నములుతూ ఫుడ్ తింటున్నా అని చెప్పేసి ఫన్నీగా చెప్తున్నాను అన్నట్టు. దిస్ ప్లేఫుల్ ఆన్సర్ యాడ్స్ టు ద కామిక్ నేచర్ ఆఫ్ ద పోయం. అంటే ఈ ఫన్నీ రీప్లైతో మనకు ఈ ఆథర్ ఈ పోయెట్ ఎట్లాంటి వాడు అనేది తెలుస్తుంది అన్నట్టు. హ్యూమరస్ ఫనీ క్యాండిడేట్, ఓకేనా. విట్టి ఆన్సర్స్ ఇస్తాడు. విట్టి అంటే చాకచక్యంగా అట్లాంటి ఆన్సర్స్ ఇస్తాడు. ద క్వశ్చన్ కంటిన్యూస్ యాజ్ ద యంగ్ మ్యాన్ ఆస్క్ హౌ ఫాదర్ విలియం కెన్ పర్ఫార్మ్ acrobatic tricks and balance and eel on the end of his nose. ఫాదర్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. acrobatic tricks and balance and eel on his end of his nose. acrobatic ట్రిక్స్ ఎలా చేస్తాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు ఫాదర్ విలియమ్స్ గివ్స్ అమ్యూజింగ్ అండ్ ఎగ్జాజరేటెడ్ explanation for his abilities. His responses become increasingly absurd and entertaining, showcase Carroll's love of nonsense and imagination. ఇంకో క్వశ్చన్ వస్తే ఇంకా క్రియేటివ్గా నాన్సెన్సికల్గా ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తున్నట్టు. acrobatic tricks and balance and eel. సో నెక్స్ట్ ఫైనల్గా Father Williams grows tired of the constant questioning and tells the young man to stop bothering him. అతను కంటిన్యూస్గా క్వశ్చన్ అడగడం వల్ల ఈ ఫాదర్ విలియమ్స్కి ద ఓల్డ్ మ్యాన్కి చాలా చిరాకు వచ్చింది. టయర్డ్ ఆఫ్ కాన్స్టెంట్ క్వశ్చనింగ్ అండ్ టెల్స్ ద యంగ్ మ్యాన్ టు స్టాప్ బాదరింగ్ హిమ్. నన్ను ఇబ్బంది పెట్టకని చెప్పేసి అంటున్నాడు ఈ క్వశ్చన్లకు. ద పోయం ఎండ్స్ హ్యూమరస్లీ హైలైటింగ్ ద పేఫుల్ రిలేషన్ బిట్వీన్ young and old age. Overall, the poem is a light-hearted nonsense poem that entertains readers through humor, exaggeration and witty dialogue. ఒక చిన్న కన్వర్జేషన్, యూ కెన్ ఇమాజిన్ ఒక మన్మడు తాతయ్య మధ్యలో ఒక ఫన్నీ కన్వర్జేషన్ లాగా ఉంది ఈ పోయం అనేది. హ్యూమరస్గా ఎగ్జాగరేషన్ విట్టి డైలాగ్స్ తోటి చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అని చెప్పేసి చాలా ఎంటర్టైనింగ్గా ఉన్న ఒక పోయం. కంక్లూషన్ వచ్చేసి ద పోయం సెలబ్రేట్స్ ఇమాజినేషన్, హ్యూమర్ అండ్ ద ప్లేఫుల్ స్పిరిట్ ఆఫ్ లూయిస్ కారోల్. సో మనకు ఆయన ఇమాజినేషన్, హ్యూమర్ అండ్ ప్లేఫుల్ స్పిరిట్ ఆఫ్ లూయిస్ కారోల్ అనేది మనకు తెలుస్తుంది. త్రూ ద ఫన్నీ కన్వర్జేషన్ బిట్వీన్ ద యంగ్ మ్యాన్ అండ్ ద ఫాదర్ విలియం, ద పోయట్స్ క్రియేట్స్ ఏ ఎంజాయబుల్ అండ్ మెమొరబుల్ పీస్ ఆఫ్ నాన్సెన్స్ లిటరేచర్. సో ఇది ఒక మంచి నాన్సెన్స్ లిటరేచర్కి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రైట్.